సాక్షి మీడియాకు, భారతీ సిమెంట్స్కు 1000 కోట్లు పైగా లబ్ధి చేకూరింది. ఎస్, ఇట్ వాజ్ ఆన్ రికార్డ్స్. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మా కుటుంబం నడిపిస్తున్న హెరిటేజ్ సంస్థ లబ్ధి పొందలేదు. ఈ క్లారిటీ ఇచ్చారు మంత్రి లోకేష్. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి, రసాయనాల మిశ్రమానికి సంబంధించి నెయ్యి పేరుతో అటు దేవుణ్ణి ప్రజల్ని మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ఘనత దొరికిపోయిన తర్వాత ఆ దొంగతనం బయటపడ్డాక దాని మీద చేస్తున్న నానా యాగి మండలిలో నెంబర్ ఉంది కాబట్టి అక్కడ తమ బల ప్రదర్శన చూపించడానికి చేసే ప్రయత్నం హెరిటేజ్కు, ఇందాపూర్ డైరీకి, అలాగే కల్తీ వ్యవహారానికి లింకు పెట్టడానికి, అంటే మోకాలకి బోడిగుండుకి లింకు పెట్టడానికి చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హెరిటేజ్ సంస్థకు సంబంధించి ఎండి నారా భువనేశ్వర్ చాలా స్పష్టంగా ఆ కంపెనీ విధి విధానాలు, ఆ కంట్రోలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, తమ పార్ట్నర్ కంపెనీస్ ఏంటివన్నీ చెప్పారు. సరే, లోకేష్ కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఎప్పుడైతే బొత్స మండలిలో పక్షనేతగా ఆయన ఒక విపరీత విచిత్ర ప్రయత్నం చేస్తున్నారో ఈ హెరిటేజ్ విషయాన్ని, హెరిటేజ్ని బదనాం చేయడానికి వ్యవహారంలో, నిన్న కూడా ఇందాపూర్ డైరీ మీద చర్చ పెట్టాలి అని వాయిదా తీర్మానాలు చైర్మన్ తిరస్కరించినా కూడా, వేరే అభివృద్ధి అంశాల మీద మంత్రులు సమాధానం ఇస్తున్నా కూడా దాన్ని అడ్డుకుని గొడవ చేసి నానా యాగి, అంటే వీళ్ళ ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఏంటంటే చాలా పక్కా ప్రణాళికతో సభకు వస్తారు. అఫ్కోర్స్ అసెంబ్లీకి కాదు, అసెంబ్లీకి రారు. శాసన మండలికి వచ్చినా కూడా అక్కడ ప్రజా సమస్యలు లేకపోతే పాలనాపరమైన విషయాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎలా అయినా పక్కదారి పట్టించాలి, ఏదో రకంగా గొడవ చేయాలి. సో అదొక అంశం. సో ఈ హెరిటేజ్ అంశం మీద ఇంతకుముందే చీజ్ విషయంలో దాన్ని నెయ్యి అని, లేకపోతే ఇందాపూర్ డైరీ నుంచి అది కో పార్ట్నర్ అని, ఇవన్నీ బొత్స చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు కూడా చెప్పా, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే కోట్ల రూపాయలు కాజేసిన ఈ వ్యవహారంలో ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఇంత తాపత్రయపడుతున్నారు బొత్స సత్యనారాయణ, మిగతా ఎమ్మెల్సీలు. సరే, అంటే పార్టీ లైన్ పట్టుకుని మిగతా ఎమ్మెల్సీలు వెళ్తారు. కానీ బొత్స మరి సీనియర్ నాయకుడు అంటే ఏ స్థాయికి దిగిపోయారు? వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు, బూట్లు, జోళ్లతోటి మండల్లోకి తీసుకొచ్చి అక్కడంతా షో ఆఫ్ చేసి, మళ్ళీ పనేపై అక్కడ పడేసి, మళ్ళీ అక్కడ బయట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పట్టుకుని, అంటే ఒక థియేట్రిక్స్ డ్రామా ప్లే చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఏదో రకంగా ఈ సంస్థలన్నిటికీ ఇందాపూర్ అది కో ప్యాకేజింగ్ పార్ట్నర్ అని నిన్న లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు డైరీకి సంబంధించి. ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థలో ఒక్కొక్క పని ఒక్కొక్కళ్ళకి అసైన్ చేయడానికి కాంట్రాక్ట్లు ఇస్తూ ఉంటారు. అలా ఇందాపూర్ డైరీ కో ప్యాకేజింగ్ పార్ట్నర్గా ఉంది, కానీ కో కంపెనీ కాదు. కో కంపెనీ ఉండదని తెలియదా మీకు అని చెప్పి అడిగారు. ఎనీవే, దానికి బొత్స ఏం చెప్తారు చూడాలి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఇప్పుడు దీని మీద సెబీకి కూడా కంప్లైంట్ చేసేసారు వైసీపీ. ఎందుకంటే షేర్లు ఉన్నాయి కదా, దీని మీద ఏదో రకంగా బురద జల్లి దెబ్బతీయాలని. దాని మీద పరువు నష్టం కేసు వేయడము, నాకేం రాలేదు నోటీసులు అనడం, ఇవన్నీ చూసాం. సరే, దాని వ్యవహారం ఎలా ఉంటే వాళ్ళ అసెంబ్లీలో చర్చ చేయబోతున్నారు. సుమారు 3.5-4 గంటల పాటు ఉంటుంది. 10-15 మంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు, కూటమి నాయకులు. బహుశా 10 మందికి అవకాశం ఇచ్చినట్టున్నారు. 12:30కి ముఖ్యమంత్రి కూడా దీని మీద సుదీర్ఘంగా మాట్లాడతారు. అయితే దీని మీద సమాధానం చెప్పిన తర్వాత అన్న దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడుతుందా వైసీపీ అంటే పెట్టరు. పెడితే వాళ్ళకి ఏదో రకంగా ప్రజల్లో ఉండడానికో, ఎందుకంటే ప్రజలు ఎలాగో తిరస్కరించారు, అసెంబ్లీకి రారు, ఈ మండలి జరుగుతున్నంతకాలం అక్కడ కాస్త నెంబర్ ఉంది కాబట్టి ఏదో ఒక యాగి చేయాలి అనేది. సో ఇవాళ ఆ ప్రసంగం తర్వాత ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే చాలా స్పష్టంగా ఒక అత్యాధునిక టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు కానివ్వండి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకి ఒక కొత్తగా చట్టాలు తీసుకురావడం, అది స్వర్ణ దేవాలయం తరహాలో చాలా పకడ్బందీగా ఉంటుంది ఆ చట్టం. అలాగే నాన్ హిందూస్ వెళ్ళాలంటే, హిందూ కాని వాళ్ళు వెళ్ళాలంటే స్పష్టంగా డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఎవరైనా సరే, సామాన్యులైనా లేకపోతే సెలబ్రిటీలైనా ఎవరైనా సరే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి. ఇలాంటి కఠిన చట్టాలన్నీ తీసుకొస్తూ ఉన్నారు. బట్ అంతకన్నా ముందు ఈ వ్యవహారంలో ఎవరు
కీలకమైన పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దానికోసమే ఏకసభ్య కమిటీ వేస్తే సుబ్రహ్మణ్య స్వామితో పిల్లేయిస్తారు కోర్టులో. నేను సుప్రీంకోర్టు శుభ్రంగా చివాట్లు పెట్టి పంపించింది. దానికి దీనికి ఏం సంబంధం ఉంది, అసలు ఏ పిల్లతో ఎందుకు వచ్చారు, ఆ కమిటీ పని కమిటీ చేసుకుంటుంది అని చెప్పి. అంటే ఎక్కడ ఏ ప్రయత్నం చేసినా ఎంత క్లియర్గా బొమ్మరాంగ్ అవుతోంది. ఎన్ని డ్రామాలు ప్లే చేసినా వర్కౌట్ కావట్లేదు. సరే అసెంబ్లీకి రావాలా, మేము బొట్టు పెట్టి పిలవాలా అనేది నేను చిట్చాట్లో లోకేష్ అన్నారని. వాళ్ళకి తెలుసు ఎవరు బొట్టు పెట్టి పిలవరని తెలుసు, అందుకే వస్తారు, అనర్హత పడకుండా దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు. మరి అయ్యన్న పాత్రుడు అన్నారు మీరు వచ్చి అక్కడ కూర్చుంటేనే ఏఐ ఆధారిత అటెండెన్స్ అని. మరి అది ఏం జరుగుతుందో చూడాలి, దానికి సంబంధించి అప్డేట్ ఏమి ఇస్తుందో ప్రభుత్వం. రైట్, ఇక జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు జాతీయ అంశాల మీద కూడా ప్రస్తావిస్తారు. ఆయన ప్రస్తావించిన అంశం ఏంటంటే ఏఐ సమ్మిట్లో మనం చూసి ఉంటారు కదా, ఢిల్లీలో అక్కడ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది కంపెనీలు, ప్రతినిధులు అనేక దేశాలను చూస్తే అక్కడ కాంగ్రెస్ భారత్ అమెరికా ట్రేడ్ డీల్కి సంబంధించి నిరసనని రాంగ్ ఫార్మేట్లో రాంగ్ ప్లేస్లో ఎంచుకుంది. సో దాని మీద ప్రధానమంత్రి కూడా సీరియస్ అయ్యారు. దాని మీద ఈయన స్పందించారు జగన్మోహన్ రెడ్డి. మనలో ఏ విభేదాలున్నా, ఎలాంటి రాజకీయాలున్నా మనం ప్రపంచం ముందు ఐక్యతగా నిలబడాలి, దేశం ఒకటే అని చాటాలంటే మరి అది మీకు వర్తించదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? దానికే లోకేష్ పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు. నేను ఆయన ట్వీట్కి కౌంటర్ ట్వీట్ ఏంటంటే 2017 నుంచి 2026 దాకా అనేక సందర్భాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో, అది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2017లో కానివ్వండి, తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు దొంగ మెయిల్స్ పెట్టడం వరకు కూడా కడిగి పారేశారు. ఇదా మీ యూనిటీ? మరి రాష్ట్రం ఒక యూనిట్గా ఉండద్దా రాష్ట్ర అభివృద్ధి కోసం? మీరు దేశము జాతి అని కబుర్లు చెప్తున్నారు కదా ప్రపంచం ముందు, మరి దేశంలో రాష్ట్రం అభివృద్ధి చెందొద్దా? మీరు తగలేసిన రాష్ట్రం 5 ఏళ్లలో మీ విధ్వంసం తర్వాత. ఎయిర్పోర్ట్లో అక్కడ ధర్నా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అప్పుడు 2017లో, తర్వాత ఫండ్స్కి సంబంధించి గవర్నమెంట్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఆర్బీఐకి మీరు లేఖలు, ఇందాక నేను చెప్పినట్టు పెట్టుబడిదారులకి దొంగ మెయిల్స్, సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలపై కేసులు, వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నాలు, ఇవన్నీ చేశారు కదా మీరు. అప్పుడు ఇలాంటి నీతి కబుర్లు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? రికార్డు ఉంటుంది కదా ప్రతిదానికి, మీరు చేసిన దానికి, మాట్లాడిన దానికి, అన్నిటికీ. డిజిటల్ ఏజ్లో ఏదన్నా వెనక్కి రిట్రీవ్ చేయొచ్చు ఈజీగా. సో నిన్న అంటే చాలా పంచులు ఇచ్చారు లోకేష్ జగన్మోహన్ రెడ్డికి. అంటే అప్పుడప్పుడు సీరియస్గా కాకుండా కొంచెం సెటైరికల్గా కూడా చెప్పాలి ఆయనకని. అలాగే క్రికెట్ మ్యాచ్ కూడా. సరే ఆయన వెళ్ళాడు, కరెక్టా తప్ప అది పక్కన పెడితే, మళ్ళీ ఫైనల్కి వస్తుంది ఇండియా, నేను మళ్ళీ వెళ్తాను, ఒకవేళ మీరు కూడా వస్తానంటే టికెట్ వేసి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాడు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. బాగుంటుందంటే విజువల్, వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుని ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి చూస్తే. బట్ ఆఫ్ కోర్స్ అది జరగదు అనుకోండి, ఏఐలో క్రియేట్ చేసుకోవాలి తప్ప నిజంగా జరిగే అవకాశం. అంటే ఇంతకుముందు జోక్స్ అపార్ట్ లోకేష్ ఈ పెట్టుబడుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మీరు కూడా మీ వైపు నుంచి ఏమన్నా కంపెనీల్లో లేకపోతే పెట్టుబడులు ఉన్నాయని చెప్తే ఇమీడియట్గా మేము టేకప్ చేసి కూర్చుని మాట్లాడి వాటిని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎందుకంటే ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజకీయాలు కాదు కదా అని. ఎవరికి చెప్తారు లోకేష్ జగన్మోహన్ రెడ్డిగా? ఆయన పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూటమి ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలి, మండలి జరగకుండా ఎలా చూడాలి, అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయాలి, బల ప్రదర్శన ఇలా చేయాలి, లా అండ్ ఆర్డర్ ఎలా డిస్టర్బ్ చేయాలి, ఎవరెవరిని కాపు టైగర్లు చేయాలి, ఎవరెవరిని బీసీ టైగర్లు చేయాలి, ఈ పనిలో ఆయన పక్కా ప్రణాళికతో ఉంటే ఈయనేమో పెట్టుబడి, అభివృద్ధి, ఇప్పుడేమో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, అందులో మళ్ళీ వేల కొద్ది టీచర్ పోస్టులు ఉన్నాయి. గతంలో రికార్డు స్థాయిలో 16,000 డిఎస్సి పోస్టులు ఇచ్చారు. ఇది మీ విజను, అది ఆయన ప్రణాళిక. ఆ రెండుని కలుపుతారంటే ఎట్లా కుదురుతుంది? ఎనివే లెట్స్ టేక్ ఎ బ్రేక్ తర్వాత ఈ అంశాల మీద డీటెయిల్డ్గా మాట్లాడతాం.